ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నరేంద్ర మోడీ పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనం పాణ్యం నియోజకవర్గం నందూరు టోల్ ప్లాజా వద్ద భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మనతో మాట్లాడడానికి పాణ్యం ఎమ్మెల్యే గౌర్ చేతారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి మేడం, మీ నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారితో పాటు కూటమి నేతలు కూడా సభకు హాజరవుతున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి మోదీ గారు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అంతేకాకుండా ఆయన ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వారు. అటువంటి వారు మా ఓర్వకల్లు పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలానికి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. అంతేకాకుండా కేంద్రంలో మొదటి బడ్జెట్లోనే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్బుకు 2600 ఎకరాల్లో 2800 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే అక్కడ ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్బుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, రోడ్లు అయితేనేమి, విద్యుత్ అయితేనేమి, తాగునీరు అయితేనేమి, ఇటువంటి వాటి కోసం అంతా కేటాయించడం జరిగింది. దానివల్ల ఎంతోమంది 12,000 కోట్లు పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. 40,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. చాలా సంతోషము. అంతేకాకుండా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ జిఎస్టీ ఎప్పుడు పెరగడమే కానీ మనం తగ్గింది చూసింది లేదు. అటువంటిది ప్రతి ఒక్క కుటుంబము లబ్ధి పొందుతూ ఉంది. ఈరోజు పేద ధనిక అనే భేదభావం లేకుండా ఏదైనా సంక్షేమ పథకాలు వస్తే అర్హత ఉన్న వాళ్ళకే అందుతాయి. కానీ ఈ జిఎస్టీ వల్ల ప్రతి ఒక్క కుటుంబము లబ్ధి పొందుతూ ఉంది. ప్రతి కుటుంబానికి నెలకు 3,000 రూపాయల దాకా ఆదా అవుతుంది. కాబట్టి ఇదంతా ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభను సక్సెస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరింత అభివృద్ధి కోసం ఏమైనా ప్రతిపాదనలు ఏమైనా ముందుకు తీసుకెళ్తున్నారేమో మోడీ గారికి? తప్పకుండా. మేము మన ప్రాంతమంతా వెనుకబడిన ప్రాంతము, రాయలసీమ ప్రాంతము. ఇక్కడ మనమంతా వ్యవసాయం పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. మన ఉమ్మడి కర్నూలు జిల్లాకు గుండ్రేవుల రిజర్వాయర్ వచ్చినట్లయితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం. కర్నూలును కూడా స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎన్నో బాగా డెవలప్మెంట్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్కు ఇంకా ఎక్కువ పరిశ్రమలు రావడానికి, అంతేకాకుండా ఈ ఓర్వకల్ మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాట్లు, ఇలా అన్ని ఇవి మేము కోరడం జరుగుతుంది. మోదీ గారు కూడా సానుకూలంగా స్పందించి మాకు హామీ ఇస్తారని మేము సంతోషంగా ఉన్నాం. ఈ సభకి దాదాపు 3 లక్షల మంది ప్రజలు రాబోతున్నారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉండబోతున్నాయి? అన్ని ఏర్పాట్లు అధికారులు అన్నీ చూడడం జరిగింది. ఈ మోదీ గారి సభకు ప్రత్యేకంగా మన ఏపీ నుంచి నోడల్ ఆఫీసర్గా మా గతంలో ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిన వీరపాండ్యన్ సార్ గారికి ఆల్రెడీ అంత కర్నూలు జిల్లా అంటేనే అవగాహన ఉంది. గతంలో కూడా ఎన్ని సభలు జరిగినా కానీ మోదీ గారి సభలు సారే, వీరపాండ్యన్ సార్ గారే ఇదంతా డీల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరి అధికారుల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళంతా దగ్గరుండి చూసుకొని అక్కడనే ఇక్కడ ఉన్న నాయకులు, మంత్రులు అందరి సహకారంతో ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మోడీ పర్యటనలో వరాల జిల్లులు కురిపిస్తారని చెప్పి చాలా ఆశతో ఎదురుస్తున్నారు చాలా మంది. మీరు ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా మోదీ గారు ఇప్పుడే మనకి గతంలో ఆయన రాకముందే ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్కు 2,700 కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ DRDO వచ్చింది, మనకు IIIT వచ్చింది. అంతేకాకుండా రైల్వే లైన్ కూడా దూపాడు నుంచి బేతంచెర్ల వరకు రైల్వే లైన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అడగకముందే ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు బాగా అడిగిన తర్వాత ఇంకా మన ఉమ్మడి జిల్లా డెవలప్మెంట్కు తప్పకుండా ఆయన చేస్తారని మేము పూర్తిగా మాకు విశ్వాసం ఉంది, నమ్మకం కూడా ఉంది మాకు. నరేంద్ర మోడీ గారి పర్యటనలో అయితే దాదాపుగా మొత్తం ఏపీ ప్రజలతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు కూడా వరాల జిల్లులు కురిపిస్తారని చెప్పేసి అయితే ఎమ్మెల్యే గౌర్ చేతారెడ్డితో చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఎవరి పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.